ఇక గోస్ట్ సిమ్ అంట దందాపై ఆక్టోపస్ ఉక్కుపాదం మోపిందట. సిమ్ కోసం వచ్చే వారిని ఏమార్చి డబల్ సిమ్లను యాక్టివేట్ చేస్తున్న నేరగాలంట. చూసారు కదా, ఒక సిమ్ము ఈ గోస్ట్ సిమ్ అంటే ఒక సిమ్ తోటి ఇంకో సిమ్ము వెంటనే క్రియేట్ చేస్తారనమాట. అది గోస్ట్ సిమ్ అని చెప్పేసి దానిపై ఆక్టోపస్ టీమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉక్కుపాదం మోపిందనమాట. సో నేరగాళ్ళు అట్లా సిమ్లు క్రియేట్ చేస్తూ ఉన్నారట. సిమ్ కోసం వచ్చే వారిని డబల్ సిమ్లను యాక్టివేట్ చేస్తున్న నేరగాళ్ళంట. ఆ సిమ్లతో దాదాపు 101.87 కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్ అంట. సో ఒక్కసారి మీ డేటాతోని డబల్ సిమ్ క్రియేట్ అయిందంటే కదా ఇక దాంతో ఏదైనా చేస్తారనమాట. సో మీ బ్యాంకు డీటెయిల్స్ లాగడము, ఇక లింకులు పంపడము, అదే నెంబర్ నుంచి ఫోన్లు చేయడము, వాట్సాప్ కాల్ చేయడము, మెసేజ్లు పంపడము, ఇట్లాంటివన్నీ చేసి హ్యాకింగ్ చేసి దాని మీద సైబర్ క్రైమ్ చేస్తారనమాట. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో 18 పోలీసు బృందాలు గాలించినాయట. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి సైబర్ నేరాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి గోస్ట్ సిమ్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారట. సిమ్ కోసం వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి పేరిట యాక్టివేట్ చేసే అదనపు సిమ్లే గోస్ట్ సిమ్లు. ఇప్పటికే మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 సైబర్ నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 విజయవంతంగా నిర్వహించిన పోలీసులు సుమారు 25 రాష్ట్రాల్లో గాలించి 32 మంది బ్యాంక్ మేనేజర్లు సహా 156 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, 2.0లో బ్యాంకు మేనేజర్లు ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాలు గాలించి 32 మంది బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా అవసరమైతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆపరేషన్ 3.0 అయితే ఆక్టోపస్ ఉందో ఇప్పుడు ఈ సిమ్ కార్డ్ పేరు మీట కదా జరుగుతున్న నేరం ఏదైతే ఉండదో సైబర్ క్రైమ్, దాంట్లో భాగంగా ఈ ఆక్టోపస్ బృందాలు దాదాపు 13 రాష్ట్రాల్లో తిరుగుతూ వస్తామని అనమాట. అయితే ఆక్టోపస్ 3.0లో భాగంగా గోస్ట్ సిమ్ దందాను లక్ష్యంగా చేసుకున్నారట. తమ దృష్టికి వచ్చిన 1194 గోస్ట్ సిమ్ నంబర్ల 1194 నెంబర్ వచ్చిన నెంబర్ల ఆధారంగా 18 పోలీస్ బృందాలతో 13 రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారంట. 66 మందిని అరెస్ట్ చేశారంట ఇప్పటివరకు. వారిలో దాదాపు 44 మంది గోస్ట్ సిమ్లను వినియోగిస్తున్నవారంట. సో పట్టుకున్న దాంట్లో 66 మందిని పట్టుకుంటే దానిలో 44 మంది ఈ గోస్ట్ సిమ్ అంటే ఒక సిమ్ మీద డబల్ సిమ్ క్రియేట్ చేసిన నెంబర్లు ఏదైతే ఉంటుందో సెకండ్ సిమ్ దాంట్లో 44 మంది యూజ్ చేస్తూ ఉన్నారట. మిగతా 22 మందిలో 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు అట, టెలికాం ప్రమోటర్లు, 2 సిమ్ కార్డుల సరఫరాదారులు అంట, పిఓఎస్ ఏజెంట్లలో వోడాఫోన్ ఐడియాకు చెందిన 10 మంది, ఎయిర్టెల్కు చెందినవారు, 7 జియోకు చెందినవారట, 3 ఉన్నారంట. వీరు గోస్ట్ సిమ్లను సైబర్ నేరగాళ్లకు అందిస్తూ ఉన్నారంట. చూసారు కదా, ఈ పిఓఎస్ ఏదైతే ఉంటుందో ఏజెంట్లు ఎవరైతే ఉంటారో మనకు సిమ్ ఇచ్చే ఏజెంట్లు వాళ్ళు వోడాఫోన్, ఇటు ఎయిర్టెల్, జియో ఇట్లలో కూడా ఈ 10 మందిని ఏర్పాటు చేసుకొని ముగ్గురు ఏర్పాటు చేసుకొని ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళకు సైబర్ నేరాలకు సహకరిస్తున్నారు అనమాట. డ్యూయల్ సిమ్ క్రియేట్ చేయడానికి అనమాట ఆ డీటెయిల్స్ తోటి. అయితే అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారట. అంటే వీళ్ళ దగ్గర ఎవరైతే అరెస్ట్ చేసిర్రో మొత్తం సిమ్ కార్డులు 544 సిమ్ను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారట. అయితే వాటిలో 432 సీల్డ్ సిమ్లు ఉండగా 112 ఓపెన్ సిమ్లు ఉన్నాయట. సో 544 సిమ్ములు పట్టుకున్నారు కదా, దాంట్లో 432 సీల్డ్ అంటే ఇంకా ఓపెన్ చేయని అనమాట, అంటే ప్యాకింగ్ చేసినాయి అనమాట. ఇక 112 మాత్రం ఓపెన్ చేసినాయి అనమాట. అవి ఓపెన్ చేసి రన్నింగ్లో ఉంటాయి అనమాట. అయితే పోలీసుల చేతికి చిక్కిన వారంతా దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాల్లో భాగస్వాములని తేలిందట. ఈ నేరాలకు సంబంధించి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తము 101.87 కోట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారట. సో ఈ 76 వివిధ రకాల నమోదైన సైబర్ క్రైమ్ కేసులలో 76 కేసులలో వీళ్ళు ఉన్నారంట ఆల్రెడీ ఇదే నేరగాళ్ళు. సో మొత్తము వీళ్ళు కొల్లగొట్టిన అమౌంట్ ఏంటంటే 101 కోట్లు, అంటే 100 కోట్లకు పైగా అమౌంట్ని కొల్లగొట్టారనమాట వీళ్ళు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో పోలీస్ బృందాలు దాడులు చేసినట్లు సిపి సజ్జనారు తెలిపారట. ఎలా మాయ చేస్తారంటే వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నెంబరు పోర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు వారి నుంచి వేలిముద్రలు తీసుకునే క్రమంలో నెట్వర్క్ సరిగా లేదు, సర్వర్ డౌన్ అయింది, వేలిముద్ర సరిగా పడలేదు అనే అబద్ధాలు చెప్పి 2-3 సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నట్టు తేలిందట. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి
నిరక్షరాస్యులు నిరుపేదలను లక్ష్యంగా చేసుకొని వారి వేలిముద్రతో కొత్త సిమ్లు తీసుకుంటా ఉన్నారట. ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామంటూ ఆశ చూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తూ ఉన్నారట. తమకి ఇన్ని సిమ్ములు అమ్మితే ఎంత కమిషన్తో పాటు సైబర్ నేరగాల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వస్తుండడంతో వారి దందాకు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చూసారు కదా ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నదో దీని వెనుక. సో ఈ అమాయకమైన గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న అమాయకమైన ప్రజలతోటి ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వాళ్ళకు సిమ్ములు క్రియేట్ చేయడము. అక్కడ వీళ్ళు ఏదైతే ఏజెంట్లు ఉంటారో సిమ్ నుంచి కంపెనీ నుంచి వర్క్ చేస్తే ఎయిర్టెల్ కానీ జియో కానీ వోడాఫోన్ కానీ ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైబర్ నేరగాల నుంచి డబ్బులు వస్తున్నాయనే నెపంతో మాకు సహకరిస్తున్నారనే నెపంతో మాకు మంచిగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి సిమ్ములు యాక్టివేట్ చేస్తే మాకు కూడా కమిషన్ వస్తుందనే నెపంతో వాళ్ళు సహకరిస్తూ ఉన్నారనమాట. సో ఎంతకు తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరమైపోతారని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైన డ్యూటీని వాళ్ళు నిర్వహించారనమాట. సో అట్లా అమాయకమైన ప్రజలతోటి వాళ్ళ నెంబర్లు క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా దేశవ్యాప్తంగా అమౌంట్ని సైబర్ క్రైమ్ పేరిట కొల్లగొడుతూ వస్తూ ఉన్నారట. ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు సర్వర్ డౌన్ ఉందని చెప్పారు కదా. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా ఒకసారి పెట్టమంటారు, 2 సార్లు పెట్టమంటారు, మా అంటే 3 సార్లు పెట్టమంటారు. ఒకసారి రాదు సర్వర్ నిజంగానే. కానీ నిజంగానే సర్వరు మ్యాక్సిమం వస్తుంది అనమాట. అదే 2-3 సార్లు పెట్టినప్పుడు అడిగినప్పుడు మనం కూడా క్వశ్చన్ చేయాలన్నమాట, అంటే డౌట్ ఉంటే. సో ఖచ్చితంగా ఒక్కోసారి ప్రాబ్లం ఉంటుంది సర్వర్ రాకపోవడం. సో అక్కడ చూపిస్తాయి అనమాట. సో అట్లా చాలా అలర్ట్గా ఎక్కడ వేరే కూడా అలర్ట్గా ఉండాలన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా స్కాములు చేస్తారనమాట. అంటే ఒక్కసారి తంబిస్తే మనము వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టమాట, అంటే మనం ఒప్పుకున్నట్టు అనమాట ఇంకో సిమ్ తీసుకోవడానికి అన్నట్టు. సో మీరే తంబెట్టారు కదా అని చెప్పేసి మీరు ఎప్పుడు తీసుకున్నారు ఇంకో సిమ్ అని చెప్పేసి మళ్ళీ మీరే ఆశ్చర్యపోతారు అనమాట 2 నెంబర్లు ఉంటాయి. అయితే ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్ళు ఈ సిమ్లుగా మార్చి విదేశాల్లోని సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తూ ఉన్నారట. సో చూసారు కదా, దీన్ని ఈ సింబుల్గా మారుస్తారనమాట. అంటే ఫిజికల్ సిమ్ ఉండదు అన్నట్టు, ఈ సిమ్ ఉంటుంది అన్నట్టు. అది నెంబర్ క్రియేట్ అయి ఉంటుంది, యాక్టివేట్ అయి ఉంటుంది. ఈ సిమ్లు ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ ఏంటంటే ఈ సిమ్లు అన్నట్టు. దాని సిమ్ అవసరం లేదు, ఒక్కసారి నెంబర్ మీద యాక్టివేట్ అయితే చాలన్నమాట. ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా లేటెస్ట్గా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. సెల్ ఫోన్ తయారు చేసేటప్పుడు ఈ సిమ్ ఉంటుంది, జస్ట్ మీ నెంబర్ దానిలో రిజిస్ట్రేషన్ చేస్తే చాలు, ఒక ఓటీపీ వచ్చి వాళ్ళ దానిలో యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు సిమ్ తీసుకున్నప్పుడు యాక్టివేట్ అయి ఉంటుందో ఆ టెలికామ్ కంపెనీకి ఈ సిమ్లు ఇస్తారనమాట. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అదే అనమాట. ఈ ఫిజికల్ సిమ్ కార్డ్ లేకుండానే నడుస్తుంది అనమాట, సిగ్నల్ రావడం అన్నీ జరుగుతాయి అన్నమాట. సో అట్లా వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి విదేశాల్లో ఉన్న సైబర్ క్రైమ్ నేరస్తులకు ఇస్తూ ఉన్నారంట ఆ నెంబర్లో. అక్కడ నుంచి వాళ్ళు సైబర్ క్రైమ్కి పడుతూ ఉన్నారనమాట. అట్లా జరుగుతుందన్నమాట. అయితే ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే మన దేశ మొబైల్ నెంబర్లు తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటా ఉన్నారట. చూసారు కదా, వాళ్ళ దేశాల్లో మన దేశంలో ఉండే మొబైల్ నెంబర్ను ఈజీగా వాడుకోగలుగుతూ ఉన్నారు వాళ్ళు ఆ నెంబర్లతోటి. చూసారు కదా, అంటే మన నెంబర్లు వాళ్ళు ఈజీగా ఆ మొబైల్లో వాడుకోగలుగుతూ ఉన్నారన్నమాట. అట్లా నడుస్తూ ఉంది. ఇండియన్ నెంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తూ ఉన్నారట. అమ్మాయికులకు వల వేసి వారి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారట. చూసారు కదా, ఇక్కడ వాట్సాప్, టెలిగ్రాము, ఇక్కడ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఇంకా ఇతరత్ర వెబ్సైట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు, యాప్స్, ప్రమోషన్ యాప్స్, డేటింగ్ యాప్స్, ఇట్లాంటి అన్ని ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యి అదే నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళకి ఆఫర్లు ఇవ్వడము, మెసేజ్లు పంపడము, లింకులు పంపడము అన్నీ క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా అన్ని గ్రూపులలో షేర్ చేయడము, మెసేజ్ చేయడం, కాల్స్ చేయడము, ఖచ్చితంగా ఎవరికొకరికి ఇంక్లూడింగ్ నాకు కూడా మెసేజ్ రావడం జరిగిందనమాట. సో నెంబర్ నుంచి. సో అట్లా వాట్సాప్ నెంబర్లు వీళ్ళు ఓన్లీ వాట్సాప్ కాల్స్, వాట్సాప్ నెంబర్స్, ఇట్లా టెలిగ్రామ్ ఫోన్స్, టెలిగ్రామ్లో మెసేజ్ చేయడం ఇట్లాంటివి చేస్తారనమాట. డైరెక్ట్ ఫోన్ కాల్స్ అసలు చేయరనమాట వీళ్ళు. చేసినా కూడా అది ఒకవేళ మీరు హ్యాక్ అయితే మిమ్మల్ని ప్రలోభ వాళ్ళు కాల్ చేసి మొబైల్ పెట్టడానికి చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా ప్రలోభానికి గురి చేసి మిమ్మల్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అమాయకులకు వల వేసి వారి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారట. నగ్న వీడియో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసే సెక్స్టార్షన్ ముఠాలు కూడా ఉన్నాయట. సిబిఐ పోలీసులు అంటూ భయపెట్టే డిజిటల్ అరెస్ట్ ముఠాలు ఈ నెంబర్ని వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారట. సో మనం ఈ డిజిటల్ అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా ఒక ట్రెండింగ్ అయిపోయింది కదా. ఆ ట్రెండింగ్ అంశం ఏదైతుందో మిమ్మల్ని అరెస్ట్ చేశాము, ఇప్పుడు మిమ్మల్ని తీసుకోదామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారు అన్నట్టు వీడియో కాల్ చేసి పోలీస్ డ్రెస్ వేసుకొని. సో వాళ్ళు యూజ్ చేసే సిమ్ కార్డు కూడా ఈ సిమ్మే అన్నమాట, దాంట్లో ఫిజికల్ సిమ్ ఉండదు. ఇప్పుడు ఏదైతే చెప్పినో ప్రాసెస్ అదే సిమ్ ఉపయోగించి ఈ డిజిటల్ అరెస్ట్ చేస్తున్న నిరగాలు ఎవరైతే ఉంటారో ఇవే సిమ్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారని పోలీసు విచారణలో తెలిసిందనమాట. అయితే నెంబర్లు వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారట. నెంబర్ మన దేశానికి కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతూ ఉన్నారట అని సిపి వెల్లడించారు. సో ఇప్పుడు నెంబరు మన ఇండియన్ నెంబర్ అయిందనుకో +91 ఉంటుంది ఇండియన్ నెంబరు. +91 అంటే మన ఇండియన్ నెంబర్ అనుకుంటాము. సో 10 నెంబర్లు ఉంటాయి.
అదే యూఎస్ అయిందనుకో 144 177 ఇట్లా సంథింగ్ వెరైటీగా ఉంటాయి అనమాట. సో మన ఇండియన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే మనల్లో ఎవరో చేసిరు కావచ్చు అని చెప్పేసి మనం రిటర్న్ చేయడము, లేదంటే ఎవరి నుంచో ఆఫర్ వచ్చిందని చెప్పేసి మెయిల్స్ పంపడము, లేదంటే వాట్సాప్లో టెలిగ్రామ్ ఇట్లా మెసేజ్ పంపినప్పుడు క్లిక్ చేయడము, ఇట్లా చేసినప్పుడు మనం దానికి రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు. సో అట్లా ఈజీగా క్యాచ్ చేసుకోవడానికి మన నెంబర్ నుంచి తీసుకొని మన నెంబర్ నుంచే చాటింగ్ చేయడం అనమాట. అయితే టార్గెట్ పూర్తి కాగానే ఈ గోస్ట్ సిమ్ కార్డుల దందా మొత్తం పక్కా వ్యూహంతో ప్రణాళికతో జరుగుతుందట. లోకల్ ఏజెంట్లు ఇలా పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి తమ టార్గెట్ పూర్తి కాగానే రాత్రికి రాత్రి దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పిస్తున్నట్లు తేలిందట. చూసారు కదా, ఈ సిమ్ కార్డుల వెనుక పెద్ద వ్యూహం, ఒక ప్రణాళిక సిస్టమేటిక్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ పని ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళకు అక్కడ కావాల్సిన మొత్తము అక్కడ ఉన్న ఏరియాలో మొత్తము కావాల్సిన అన్ని తీసుకున్న తర్వాత, డబ్బులు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారంట కాల్ చేసి. అయితే గోస్ట్ సిమ్ నెట్వర్క్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు త్వరలోనే ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారంట. అలాగే డిఓటి, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సంప్రదించి నిబంధనలోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేసి పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై నిఘా పెట్టి ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరనుందట. అయితే మీ పేరు కింద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో, యాక్టివ్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం పోర్టల్ సంచార్ సాధి ద్వారా వెంటనే చెక్ చేసుకోండి అని ఈ సంచార్ సాధి పోర్టల్ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ మీకు తెలియకుండా ఎవరైనా మీ నెంబర్ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయొచ్చని సిపి సజ్జనారు ప్రజలకు సూచించారు. సో చూచారు కదా, మనకు తెలియకుండానే మన నెంబర్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకోవడానికి సంచార్ సాధి యాప్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ కూడా తీసుకొచ్చారు. దాన్ని మనము ఇప్పుడు చెక్ చేద్దాం, మీకు చూపిస్తాం ఒకసారి. ఇదే అన్నమాట, ఇది సంచార్ సాధి యాప్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసింది. దీనిలో మన మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో మన మొబైల్ నెంబరు నో మొబైల్ నెంబర్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ మీద, అంటే మీ పేరు మీద ఎన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి సంచార్ సాధి పోర్టల్.com government.in అని కొడితే ఓపెన్ అయిపోతుంది. దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ప్రాబ్లం ఉంటే అక్కడనే రిపోర్ట్ కొట్టచ్చు, వాళ్ళు తీసేస్తారనమాట. ఇక్కడ కింది కదా ఇక నంబరు, ఇక ఇక్కడ ఇస్తే మీ నెంబర్ ఇస్తే ఇక్కడ కోడ్ ఎంట్రీ చేస్తే, క్యాప్చర్ ఎంట్రీ చేస్తే మీ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇక్కడ ఓటీపీ వస్తుంది. లాగిన్ అయితే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాయి అనమాట. సో చూసారు కదా, ఇది మొత్తానికైతే ఒక పెద్ద నెట్వర్క్ అయితే జరుగుతూ ఉన్నది. ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంటే సైబర్ క్రైమ్ మీద ఖచ్చితంగా ఏ టెక్నాలజీ మీద మీరు అవగాహన తెచ్చుకోండి. ముఖ్యంగా ఏ టెక్నాలజీ ఉపయోగించి కూడా దీనికి జోడి చేసి లింక్ చేసి కూడా అప్లికేషన్లు తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు ఎంత టెక్నాలజీ అయిపోయిందంటే అంత ఫాస్ట్గా టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉన్నది. సో ఇమీడియట్గా మీరు అప్డేటెడ్గా ఉండాలన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది, నిజమైన కాదని ఒకటికి 2 సార్లు టైం తీసుకొని చెక్ చేసుకొని, అవసరమైతే సిమ్ కార్డులు ఎన్ని ఉన్నాయో ఒకసారి వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ కూడా, అవసరమైతే వీలున్నప్పుడు చెక్ చేసుకొని కూడా జాగ్రత్త పడితే బాగుంటుంది. లేదంటే మీ ఖాతా మాత్రం పోయే అవకాశం ఉంటుంది అనమాట.